కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదమవుతున్న అలేఖ్య చిట్టి సిస్టర్స్ గురించి అందరికీ తెలిసిందే. పచ్చళ్ల పేరుతో గతంలోనే పాపులర్ అయిన ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తాజాగా ఓ వివాదంలో చిక్కుకొని మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం వీరి వివాదం సోషల్ మీడియా అంతటా మారుమోగిపోతోంది. ముగ్గురు అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్తో పాటు సోషల్ మీడియా పోస్టులు, ముగ్గురు 3 యూట్యూబ్ ఛానల్స్తో చేతి నిండా సంపాదిస్తున్నారు. అయితే పచ్చళ్లను మాత్రం చాలా ఎక్కువ రేటుకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మీ పచ్చళ్లు ఎందుకంత కాస్ట్ అని అడిగిన కస్టమర్స్తో అలేఖ్య దురుసుగా మాట్లాడిన వాట్సాప్ ఆడియో రికార్డ్ ఒకటి లీక్ అవ్వటంతో పెద్ద దుమారమే రేగింది. కస్టమర్స్ను బూతులు తిడుతూ నోటికి వచ్చినట్టుగా రెచ్చిపోయి మాట్లాడింది అలేఖ్య. దాంతో అలేఖ్యపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆమెను దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు, సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన మీమ్స్, ట్రోల్స్ ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. సినీ సెలబ్రిటీస్ కూడా ఆమెపై స్పూఫ్ వీడియోలు చేస్తున్నారు. ఆమె చేసిన పనిని విమర్శిస్తూ కామన్ ఆడియన్స్కి కూడా రెచ్చిపోయి విమర్శలు చేయటంతో దెబ్బకు అలేఖ్య పచ్చళ్ల వ్యాపారం మూతపడింది. అలేఖ్య ప్రెషర్తో హాస్పిటల్లో చేరింది. వెంటనే సెంటిమెంట్ గేమ్ ప్లేన్ చేసి మరికొన్ని వీడియోలు రిలీజ్ చేయటం మొదలుపెట్టారు ముగ్గురు సిస్టర్స్. ఇక ఇలా ఓవర్ నైట్లో ట్రెండింగ్ టాపిక్గా నిలిచిన అలేఖ్య చిట్టిని బిగ్ బాస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను బిగ్ బాస్ టీం సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్లోకి గతంలో సినిమా సెలబ్రిటీలు మాత్రమే వచ్చేవారు. కానీ ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తీసుకురావటం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో కాంట్రవర్సీ అయిన స్టార్స్పై బిగ్ బాస్ టీం కన్ను ఎప్పుడూ ఉంటుంది. గత సీజన్లో రాజ్ తరుణ్ వివాదంలో పాపులర్ అయిన ఆర్జే శేఖర్ భాషాను బిగ్ బాస్ టీం తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు పచ్చళ్ల కాంట్రవర్సీలో పాపులర్ అయిన అలేఖ్య చిట్టిని బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో నిజం ఎంతుందో తెలియదు, కానీ అవకాశం వస్తే మాత్రం అలేఖ్య సిస్టర్స్లో ఎవరో ఒకరు బిగ్ బాస్లోకి రావటం పక్కా అంటున్నారు. ఈ ముగ్గురు సిస్టర్స్లో రమ్య సోషల్ మీడియాలో మోడ్రన్ డ్రెస్లతో రచ్చ చేస్తూ ఉంటుంది. ఒకవేళ రమ్యనైనా బిగ్ బాస్లోకి తీసుకురావాలని టీం భావిస్తుందట. మరి బిగ్ బాస్లోకి అలేఖ్య సిస్టర్స్లో ఎవరు వస్తారో చూడాలి.